ఓ అడవిలో సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి అదే రాజు. ఆ సింహానికి జింకల మాంసం అంటే చాలా ఇష్టం. ఆకలి వేస్తే విచ్చలవిడిగా ఆ జింకల గుంపు మీద పడి దాడి చేసి తినేసేది. పాపం దాంతో అడవిలోని జింకలన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. ఒకరోజు జింకలన్నీ ఒక దగ్గర చేరి, పరిస్థితి ఇలా కొనసాగితే మన జాతి నశించిపోతుంది. మృగరాజు మన పైన దాడి చేసి ఎక్కువ సంఖ్యలో గాయపరిచి చంపే బదులు మనమే రోజుకొకరు చొప్పున ఆహారంగా వస్తామని చెప్పండి. అలా అని జింకల నాయకుడితో చెప్పాయి జింకలన్నీ. జింకల నాయకుడు సింహం దగ్గరకు వెళ్ళి అందుకు ఒప్పించాడు. అప్పటి నుంచి రోజుకో జింక మృగరాజుకి ఆహారంగా వెళ్ళేది. ఒకరోజు ఒక తల్లి జింక వంతు వచ్చింది. అయితే తన పిల్లలు ఇంకా చిన్నవని, వాటికి మరికొద్ది రోజులు తన అవసరం ఉందని తమ నాయకుడికి చెప్పుకుందా జింక. దాంతో జింకల నాయకుడే మృగరాజు దగ్గరకు వెళ్ళాడు. అతడిని చూసి సింహం గర్జిస్తూ ఇలా అంది, ఏమిటి ఈరోజు ఇంకా ఆహారం పంపలేదు? అలా అని అడిగింది సింహం. తానే తనకు ఆహారంగా వచ్చానని జరిగిందంతా చెప్పాడు ఆ జింకల నాయకుడు. ఆ మాటలు విన్న మృగరాజు ఆశ్చర్యపోయి, ఓ తల్లి ప్రాణం కాపాడడానికి నీ ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యావంటే నువ్వు చాలా గొప్పవాడివి, ఒక జాతికి గొప్ప నాయకుడివి. నువ్వే అంత గొప్ప నిర్ణయం తీసుకుంటే ఈ అడవికి రాజును నేనెంత పెద్ద మనసుతో ఆలోచించాలి. నువ్వు తిరిగి నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఇకపై ఎవరిని నాకు ఆహారంగా పంపించాల్సిన అవసరం లేదు. మీరంతా సంతోషంగా జీవించండి. అలా అని జింకల నాయకుడిని అక్కడి నుంచి పంపించేసింది సింహం. ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా? అధికారం ఉంది కదా అని ఎవరిని బాధ పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.